శివాత్మ నాలో ఉండడం నిజమైతే, ఈ శ్మశానం నా సొంత ఇల్లు అవ్వడం నిజమైతే, చెబుతున్నాను విను. ఏదైతే వెంటాడుతుందో అది ధర్మాగ్రహం. ఆ ధర్మాగ్రహం ముందు మంత్రతంత్రం కాదు కదా, దేవుడే గెలవలేడు. ఓడిపోవాల్సిందే, కడతేరిపోవాల్సిందే. ఇది శివలీల. అల్లుడు లేపమ్మాయి. ఏమయ్యా లేవయ్యా. అల్లుడు లే లే తీసుకో, దుప్పట్లో తీసుకో. ఇంకా రాజాలను రా, మనం తెల్లారిందిగా. పద పదండి. ఈడి పైన మావా 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 రాత్రి అయితే చాలు భయం వేస్తుంది మావా. ఎంతకాలం ఈ దెయ్యాల గోల. ఇంకా చాలు నువ్వు కాలు తీవే. అల్లుడు సుబ్బారావు గారు ఆ పని మీదే ఉన్నాడుగా, ఎవడో ఒకడిని తీసుకొస్తాళ్లే. ఇంకా వాడొస్తాడన్న నమ్మకం నాకు లేదు. రాకేడకి పోతాడు. ఆడి పేణం ఏడే ఉందిగా, ఆడి పెళ్ళం సచ్చినట్టు వస్తాడు, ఎవడో ఒకడిని తీసుకొస్తాడు. అయ్యా, ఈయన పేరు నిశాచయ్య,
ఒరిస్సా నుంచి తీసుకొచ్చానయ్యా. ఇలాంటి సాముల్ని చాలా మందినే చూసాం. అసలు పనోడేనా? నమస్కారం స్వామి, క్షమించండి. ఏయ్, ఇట్రావే. అక్కడేం చేసి వస్తున్నావు? స్వామికి గది చూపించు. రెండు రోజుల నుంచి వెతుకుతున్నావు. ఎక్కడ్రా సంజీవ్ నిలయం? గాయత్రిని అడుగుదామా? ప్రధానికి గాయత్రి నడుతున్నట్టు ఎదవా. పోరా పిచ్చుకలు గుడు. ఇదేరా సంజీవ్ నిలయం. గాయత్రి చెప్పింది కరెక్టేరా. తీసుకో మావా. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఒక రీసెర్చ్ పని మీద. మీరేమన్నా షెల్టర్ ఇస్తారేమోనని, కావాలంటే మనీ కూడా పే చేస్తాను సార్. ఇంత అడవిలో ఈ ఇల్లుందని అసలు మీకు ఎలా తెలుసు? గాయత్రి చెప్పింది. గాయత్రి ఎవరు? గాయత్రి అంటేనండి మేమందరం పూట అమ్మాయి అండి, మా ఫ్రెండ్. ఇంతకుముందు ఫారెస్ట్ చూడడానికి వచ్చినప్పుడు ఇల్లు దూరం నుంచి చూసి మాకు చెప్పింది. అక్క అక్క వీళ్ళిద్దరే బాగున్నారా? వీళ్ళిద్దరిని చేసుకుంటానే. ఎదవ. ఏమండి ఇప్పుడు సంజీవ్ అంటే లేడీ మీరా లేకపోతే ఈడా? వచ్చిన పని చూసుకుని వెళ్ళడం మంచిది. తమ్ముడు, వీళ్ళ గది చూపించు. వచ్చింది వచ్చింది, నాతో వచ్చింది. చిక్ చిక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా. రండి రండి, ఇదే మా ఇల్లు. మీ ఇద్దరికి నేను నచ్చానా అండి? ఒక్కరికి నచ్చానా? నాకు నచ్చలేదురా. అది పక్కన పెట్టు. కింద రాక్షసులో ఒక ఆవిడ ఉందే, ఆవిడెవరు? రాక్షస్ అంటే ఎలా ఉంటదండి? చుట్టకాలు తుయ్యాలుతుంది కదా, అలా ఉంటది. అదా, అదైతే మా అక్క అండి. అక్కడ ఇద్దరు మగోళ్ళు ఉన్నారే, ఒకళ్ళు మా బావ, ఒకళ్ళు మా నాన్న. మా అక్క కాలు పడుతుందే, ఆవిడ మాత్రం నాకు అప్పుడప్పుడు అమ్మ అవుతుంది, ఒక్కోసారి అక్క అవుతుంది. డ్యూయల్ సిమ్ అన్నమాట. ఎందుకో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. థ్యాంక్ యూ. అదే మీ రూము. ఆగండి, అక్కడ రూము కనబడుతుందే. ఎట్టి పరిస్థితుల్లో నా తలుపు తెరవకండే, తాళం వేసింది కదా. ఇంకో విషయం, ఆ రూము తాళం ఇక్కడ హోల్డర్ లో దాచుంది. ఆ విషయం మీకు తెలియదు కదా, ఎలా తెరుతారు? బాయ్. ఏమండి, నేను నచ్చాను లేదో ఒకసారి మీరు యావండి, ఎందుకో మిమ్మల్ని ఇలాగే చూడాలనిపిస్తుందండి. ఎందుకండి? వీడికి హెడ్ పెరగకపోయినా హ్యాండ్సెట్ పెరుగుతున్నట్టుంది. కరెక్టేనండి. యావండి, ఈ డ్రెస్ మీ చెల్లిదా? కాదురా, అలా మామది. నీకెందుకురా? మామదా? ఆవిడెక్కడుంటాదండి? ఆవిడ్ని కూడా చూడాలనిపిస్తుందండి. బాబు పాలు తీసుకో. నా పేరు బాబు కాదు, బాబ్జీ.
అబ్బా. నీకన్నా గాయత్రి నయం గ్లాసు నిండా పాలు ఇచ్చేది. గాయత్రి గాయత్రి నీకు తెలుసా? ఎందుకు తెలీదు? సంజీవ్ పెళ్ళం. సంజీవా, గాయత్రి, సంజీవ్, అసలు వీళ్ళంతా ఎవరు? ఆ మాత్రం తెలీదా? ఇంతకు ముందు ఇంట్లో పనోళ్ళు. పనుల